వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు రాహుల్ గాంధీ అన్న తరహాలో దేశవ్యాప్తంగా ₹1,00,000 డబ్బులు ఇస్తాం, 8,500,000 నెలకిస్తాం అంటూ ఎన్నికల్లో ప్రచారం చేసింది ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ. వాస్తవంగా కేంద్రంలో మేము అధికారంలోకి రావాలి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డబ్బులు వస్తే అప్పుడు ఇస్తాం అని ఏమైనా చెప్పారా? తెలంగాణలో, కర్ణాటకలో లేదు కదా. ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రాగానే ఇస్తామన్నారు. పోనీ కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్ వాళ్ళదే కదా, మరి అక్కడ 8,500,000 ఎందుకు ఇయ్యరు, ఇక్కడ 8,500,000 ఎందుకు ఇవ్వరు, కనీసం ఆ 2,500,000 కూడా ఎందుకు ఇయ్యరు, అలా కర్ణాటకలో 1,500 కూడా ఎందుకు ఇయ్యరు? అంటే జనాలు వెర్రోళ్ళు చెప్తే నమ్మేస్తారు, ఎస్ నమ్మారు, ఓట్లేశారు, ఫలితం అనుభవిస్తున్నారు. ఇప్పుడు అట్లాగా అది జనాలు వదిలిపెట్టట్లేదు. చాలా ప్రాంతాల్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి చోట్లన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల దగ్గర ఇలా గ్యారంటీ కార్డు చేతికిచ్చి మీరు ఎన్నికలు అయిపోగానే గెలవగానే తీసుకొచ్చేసి ఇది ఇవ్వండి. కాంగ్రెస్ ఎంపీలు గెలిచిన చోటల్లా ఆ 8,500,000 కార్డు పుచ్చుకుని వాళ్ళ పార్టీ కార్యాలయాల దగ్గరికి పేదలు వస్తున్నారు, ఇస్తామన్నారు కదా నెల నెల ఇవ్వండి అని చెప్పి. ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పి కూర్చుంది.